కడప నగర పరిధిలోని చలమారెడ్డిపల్లి శ్మశాన వాటిక ఇతరులకు కేటాయించే విషయంతో పాటు ఆక్రమణలపై ప్రభుత్వం అధికారులు తక్షణమే స్పందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. శ్మశాన వాటిక వద్ద గ్రామస్తులు అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేశారు. నమస్కారం అండి. మా చలమారెడ్డిపల్లి గ్రామము ఇది మా శ్మశాన వాటిక. యాక్చువల్లీ ఇది ఉన్న ల్యాండ్ వచ్చి 4 ఎకరాల 75 సెంట్లు మాకు కేటాయించబడింది. 4 ఎకరాల 75 సెంట్లు అది ఎవరికి చలమారెడ్డిపల్లె శ్మశాన వాటికకు. కానీ ఈ రోజు ఏం జరిగిందంటే ఏదో గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ వారు ఏదో జీవో తీసుకొని వచ్చి ఉన్న శ్మశాన వాటికలను డెవలప్ చేయడానికి కాంపౌండ్ వాల్ విత్ ఫెన్సింగ్ చేసి ఒక రూమ్ కూడా కట్టి ఒక ట్యాప్ ఏర్పాటు చేసి ఎవరైనా ఏదైనా చనిపోతే ఆ కార్యక్రమాలు చేసుకోవడానికి ఇలా చేయాలని ఏదో ఒక జీవో తీసుకొచ్చిందంట. ఆ జీవోలో ఇప్పుడు ఉన్న సమస్య ఏమైందంటే ఆ జీవోలో మాకు 4 ఎకరాల 75 సెంట్లు ఉంది. కానీ వైఎస్ఆర్ కాలనీలో వారికి ఎస్సీ వారికి మా శ్మశాన వాటికలో 50 సెంట్లు స్థలం కేటాయించారంట. ఎవరు కేటాయించింది అని అడుగుతుంటే రెవెన్యూ వారు అని అంటున్నారు. ఓకే, కేటాయించవచ్చు, తప్పు లేదు, గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్. కేటాయించాలంటే ఒక ఊరి శ్మశాన వాటికలో పక్క ఊరి వాళ్ళకి ఎలా కేటాయిస్తారు మీరు? ఇది మాకిచ్చింది కదా గవర్నమెంట్ వారు. ఇప్పుడు వాళ్ళకి ఇవ్వాలనుకుంటే బ్యారన్ ల్యాండ్స్ దండిగా ఉంది, గవర్నమెంట్ ల్యాండ్స్ దండిగా ఉంటాయి, పక్కన ఇచ్చుకోవచ్చు కదా. సరే, మా దాంట్లో ఇచ్చినా కూడా మా గ్రామస్తుల్ని మమ్మల్ని సంప్రదించకుండా మీరు ఈ వర్క్ ఎలా చేశారు? నేను క్వశ్చన్ చేస్తున్నాను ఈ గవర్నమెంట్ ని గానీ, కన్సర్న్డ్ అథారిటీస్ ని గానీ, రెవెన్యూ వారిని గానీ, ఎవరినైనా గానీ కనీసము ఇన్ఫర్మేషన్ గ్రామస్తులకు చెప్పకుండా మీరు ఎలా మూవ్ అయ్యారు? మీకు ఒక బాధ్యత లేదా? మీరు ఆఫీసర్లు కాదా? అంటే మీరు లోపల కుమ్మకై ఏమేమో చేశారా? మాకు దీని మీద అంతా చాలా అపోహలు ఉన్నాయండి. గవర్నమెంట్ వారు మాకు ఏం చేయాలంటే మా శ్మశాన వాటిక 4 ఎకరాల 75 సెంట్లు మా స్థలాన్ని మాకు కేటాయించేసి ఆ ఫెన్సింగ్ వాల్ నీట్ గా వేసేసి, ఇంకో చిన్న విషయం అంటే ఈ శ్మశాన వాటికి కూడా కొంచెం కబ్జా గురైంది, దాన్ని సాగులోకి తీసుకొచ్చారు. అదంతా సమస్య అంతా మాకు పూర్తిగా చేసి పెడతారని ఆశిస్తున్నాం. గత 5 ఏళ్ళకి ఇది జరుగుతూనే ఉంది. గవర్నమెంట్ వారు ఇప్పటికైనా స్పందించి దయచేసి మా గ్రామస్తుల సమస్యను తీరుస్తారని. చలమారెడ్డిపల్లి శ్మశానము గత 120 ఏళ్ళ నుంచి ఇది మా శ్మశానం, ఇది శ్మశాన వాటిక. దీన్ని వాళ్ళు ఒక గుమ్మకయ్యి ఏరే వాళ్ళకి ఇవ్వాలని ప్లాన్ తో ఇది తగ్గించి మాకు వేసారు. అందువల్ల మేము తిరగబడతాం. 120 ఏళ్ళ నుంచి ఉంది. 120 ఏళ్ళు 130 ఏళ్ళు అవుతుంది. మాకంటూ 30 అడుగులు రోడ్డు అని మాకు కేటాయించారు. 30 అడుగులు రోడ్డు కేటాయించేసి 4 ఎకరాల 75 సెంట్లు శ్మశానం రోడ్డు 30 అడుగులు లెంత్ అట్టే ఇచ్చినారు. అవన్నీ ఏమైనాయంటే ఉండే కొద్ది ఇప్పుడు సర్దేసి 15 అడుగులకు వచ్చింది రోడ్డు. ఇది ఏంది ఈ విధంగా జరుగుతుంది? మాకు ఉండే కొద్ది ఏం ఉన్నీకన్నా పోతారా మాకు అని మేము అందరము వచ్చి గ్రామస్తులం అందరం వచ్చి మేము ఇక్కడ అడిగితే ఏం చేస్తానంటే మాకు ఇంతవరకు అని సర్వేని పిలిపించి ఇంతకుముందు 4 ఎకరాల 75 సెంట్లు అయితే 3 ఎకరాల 75 సెంట్లు అని మళ్ళీ సర్వే వేసినారు వాళ్ళే. ఆ సర్వే వేసిన వాళ్ళు మళ్ళా వచ్చేసి ఇప్పుడు ఎవరిని అడగకుండా విచారించకుండా గ్రామస్తులు ఉండాలా లేరా, ఈ ఊరు అనేది ఒకటి ఉంది లేదనేది కూడా వాళ్ళు అనుకోకుండా 2 ఎకరాలు కూడా లేకుండా ఒక కాంపౌండ్ కేటాయించారు. మాకు ఉండేది 3 ఎకరాల 75 సెంట్లు కేటాయించారు. మళ్ళీ 4 ఎకరాల 75 సెంట్లు అయితే 3 ఎకరాల 70 సెంట్లు అన్నారు. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి 1 ఎకరా 50 సెంట్లు పెట్టినారు. చుట్టూ వచ్చేసి మిగతాదంతా కాంపౌండ్ వాళ్ళు అంతా అవకలంతా కబ్జాలు. మాకేం కావాలి? మేమేం అడుగుతున్నాం? ఎప్పటి నుంచో కొన్ని ఏళ్ల నుంచి అడుగుతున్నాం. పెద్దలు వీళ్ళు పిల్లలు అప్పటి నుంచి అడుగుతానే ఉన్నారు. నాకు గుర్తొచ్చినప్పటి నుంచి అడుగుతానే ఉన్నాం. ఏం అడుగుతున్నాం? మాకు రోడ్డు వేయించండి, మా కాంపౌండ్ వాళ్ళు మాకు కావాలి. ఏమన్నా మాకు వచ్చా కూడా చనిపోయినప్పుడు నీళ్లు కూడా లేక మాకు ఏదైనా ఒక బోర్ వేసి మాకు ఒకటి కేటాయించి మా కాంపౌండ్ వాళ్ళు, మా గేట్ కూడా ఇక్కడ కాదండి, గేట్ ఉండాల్సింది మెయిన్ రోడ్డు మీద ఉండాల్సిన గేట్ ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు. బీఆర్ కాలనీకి చలమారెడ్డిపల్లికి అంటే బీఆర్ కాలనీ కూడా చలమారెడ్డిపల్లికే అంటూ ఇక్కడ నుంచి బైవాస్ డౌన్ లో నుంచి ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి వరకు 500-600 కుటుంబాలు పైనే ఉన్నాయి. ఇంకా ఎందుకంటే ఇప్పుడు ఇంకా ఇంప్రూవ్ అయినాయి. 700 ఉండొచ్చు, 700-800 కుటుంబాలు ఉన్నాయి. 1000 కుటుంబాల మీద ఉన్నాయి. ఈ కుటుంబాలకు సంబంధించి ఇన్ని వందల మంది, ఇన్ని వేల మంది, 800 కుటుంబాల మంది పోరాడుతున్నా కూడా ఎవరు పట్టించుకోలేదు. ఏమంటే రెవెన్యూ వచ్చేసి రెవెన్యూ మీద వీళ్ళు కార్పొరేటర్లు చెప్తారు, వీళ్ళు వచ్చేసి ఇంజనీర్లు అంటారు. ఆ ఇంజనీర్కి వచ్చేసి ఏమంటే అతనికి ఏం తెలియదు, ఇక్కడ ఎంత ఉంది సర్వే అనేది తెలియదు, ఈ గ్రామ పంచాయతీ ఎంత అనేది తెలియదు, అతనికి ఏం తెలియదు. కానీ అతను నేను చెప్పిందే ఫాలో కావాలా, మీది కాదు మీకు తెలుసా అంటాడు.
ఏమంటే మాకేం తెలియదని ఒకరి మీద ఒకరు వేసుకొని ఇవన్నీ పనులన్నీ ఇట కట్ చేస్తాను. ఇది మామూలుగా అయితే 70 మామూలుగా అయితే 10 ఏళ్ల కిందటే మాకు శ్మశానం ఏర్పరిచారు. అప్పటి నుంచి పెండింగ్ పెట్టిస్తానే ఉన్నారు. ఈ విధంగా కడప నగరపాలక సంస్థ తరపున కడప నియోజకవర్గంలోని అన్ని శ్మశానాలు 50 వార్డులకు సంబంధించిన అన్ని శ్మశానాలు కూడా అంటే శ్మశానాలు ఇప్పటి వరకు మనం శ్మశానాలు చూసినట్టయితే ఎవరైనా చనిపోతే కనీసం ఆ శ్మశానానికి తీసుకెళ్లి ఆ రోజు మనం పూడ్చుకోవాలంటే కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. అక్కడ సరైన వసతులు లేక వాటర్ ట్యాంకర్లు పెట్టుకోవడం అయితేనేమి, ఆ చెట్లన్నీ ఉండి కనీసం ప్రహరీ గోడ కూడా లేకుండా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. బట్టలు మార్చుకోవాలంటే అక్కడ వసతి కూడా లేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మన గౌరవ మేయర్ సురేష్ బాబు గారు అట్లాగే డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు కలిసి కడపకు సంబంధించిన నియోజకవర్గానికి సంబంధించిన అన్ని శ్మశానాలని కూడా పూర్తి స్థాయిలో ప్రహరీ నిర్మించి దానికి సంబంధించిన ఒక రూమ్ కట్టి ఒక బోర్ ఏర్పాటు చేసి అక్కడ వాళ్ళందరికీ కూడా ఇబ్బంది లేకుండా చేయాలని తలపెట్టి దాంట్లో భాగంగా ఇవాళ చలమారెడ్డిపల్లెకి సంబంధించి ఇక్కడ శ్మశానంలో ప్రహరీ గోడ నిర్మించడం జరుగుతుంది. అయితే ఇక్కడ కొంత మిస్కమ్యూనికేషన్ వల్ల మన అధికారులకి ఆ కాంట్రాక్టర్కి మిస్కమ్యూనికేషన్ వల్ల హద్దులు ఒక చోటు ఉన్నాయి, గ్రామస్తులంతా కలిసి హద్దులు ఒక చోటు ఉన్నాయని చెప్పడం, అయితే వీళ్ళు ఇంకొక చోట అది నిర్మించడం జరిగింది. కాబట్టి ఒక చిన్న డిస్టర్బెన్స్ వాతావరణం ఇక్కడ ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఎలాంటి ఇక్కడ ఎవ్వరికి కూడా ఎలాంటి ఇంకో ఆలోచన లేదు. కాబట్టి ఖచ్చితంగా అది ఏదైతే ఉందో దాన్ని తీసి పక్కన పెడతాం. రేపు మండల్ సర్వేయర్ వస్తాడు. మండల్ సర్వేయర్ వచ్చి వాళ్ళ ఆధ్వర్యం గ్రామస్తుల ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో మన శ్మశానం దాదాపుగా ఇది ఇప్పుడు శ్మశానం కాదు, ఎప్పుడో మనం కొన్ని వందల సంవత్సరాలకు సంబంధించి ఎప్పుడో ఊరు పుట్టినప్పటి నుంచి ఈ శ్మశానం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఉన్న గ్రామస్తులు ఊరి పెద్దలందరికీ కూడా ఆ హద్దులన్నీ తెలిసే ఉంటాయి. కాబట్టి రేపు మండల్ సర్వేని తీసుకొని వస్తాం. ఖచ్చితంగా మండల్ సర్వేని తీసుకొని వచ్చి ఇక్కడ ఉన్న గ్రామస్తుల వారి సమక్షంలోనే పూర్తి స్థాయిలో హద్దులు ఏర్పాటు చేసి ఆ హద్దులకు అనుగుణంగానే మనం ప్రహరీ గోడ నిర్మించడంలో ఎలాంటి అభ్యంతరాలు ఎవ్వరికీ లేవు. పూర్తి స్థాయిలో ఈరోజు జరిగిన చిన్న ఈ పొరపాటును తప్పకుండా దీన్ని తీస్తాము. తప్పకుండా ఎక్కడైతే మన హద్దులు రేపు మండల సర్వేర్ వచ్చిన తర్వాత హద్దులు ఎక్కడికైతే మనకు పూర్తి స్థాయిలో వస్తాయో తప్పకుండా అక్కడే నిర్మిస్తామని చెప్పి ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా తెలియజేయడం జరిగింది. అంటే 3 ఎకరాల 77 సెంట్లు అనేది మనకు ఊరికి గ్రామ పెద్దలకు సంబంధించి చెప్తా ఉన్నారు. అయితే ఏమైందంటే 50 సెంట్లు ఎస్సీ ఎస్టీలకు కేటాయించాలా అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఒక ఏదో నిర్ణయం తీసుకుంటే ఆ జీవో ప్రకారం ఒక 50 సెంట్లు కూడా దీంట్లో కేటాయించడం జరిగింది. దాన్ని కూడా కొంత పక్కన పెట్టినాము. ఒక జనరల్ బాడీ మీటింగ్ లో హఠాత్తుగా తీసుకొచ్చి పక్కన పెట్టడం. మేయర్ గారు సరే దాని గురించి తర్వాత ఆలోచిద్దాం, ఆల్రెడీ మనం సబ్ జైలు దగ్గర అందరికి అన్ని కమ్యూనిటీలకి హిందూకి కానీ ముస్లిం కానీ క్రిస్టియన్కి కానీ అందరికి కూడా అక్కడ శ్మశానం ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ మళ్ళీ కొత్త శ్మశానం ఏర్పాటు చేయడం ఎందుకని చెప్పి ఆలోచించడం జరిగింది. అది కూడా ఏముందో పూర్తి స్థాయిలో కనుక్కొని పూర్తిగా ఇక్కడ ఏదైతే హద్దులు ఉంటాయో గ్రామస్తులు అందరి సమక్షంలోనే దీన్ని పూర్తి స్థాయిలో సర్వే చేస్తాం. సర్వే చేసిన తర్వాతనే మిగిలిన పనులన్నీ పూర్తి చేసి ఇవ్వడం జరుగుతుంది. మన శ్మశానానికి సంబంధించిన స్థలం వస్తుందో లాస్ట్ ఎక్కడైతే మనం రాయి నాటుతామో అదే రాయి నాటిన ప్లేస్ లో మనం ఖచ్చితంగా ఈ కాంపౌండ్ వాల్ ఏర్పాటు చేస్తాం. ఎలాంటి అపోహలకు తావే లేదు. ఇక్కడ రైతులు వాడుకొని ఇంకో ఎవరైనా వాడుకొని ఎవరు వాడుకున్నా కూడా అది కబ్జా కిందకే వస్తుంది తప్ప శ్మశానానికి సంబంధించిన స్థలాన్ని వాళ్ళు వాడుకుంటారు. సరే ఇప్పుడు ఏదో కాంపౌండ్ వాల్ లేదు కాబట్టి ఎక్కడి వరకు అవకాశం ఉందో అక్కడి వరకు వాడుకున్నారు. ఇప్పుడు కాంపౌండ్ వాల్ కడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా ఏదైతే శ్మశానం స్థలం ఉందో ఆ శ్మశానం స్థలాన్ని పూర్తి స్థాయిలో కేటాయిస్తారు.